చిత్తూరు జిల్లా కుప్పంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు వచ్చాయన్నారు. 5 ఏళ్లలో విద్యుత్ బస్సులు తీసుకొస్తామన్నారు మంత్రి. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఏవైతే ప్రజల మన్ననలు పొందుతామో, ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం. భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాలి. ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు. ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు. కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది.